అండి, మీ రమారంగరాజు. నేను చాలా రోజుల తర్వాత కలుస్తున్నాను. మా ఇంటి సంక్రాంతి సంబురాల తర్వాత వచ్చిన ఫస్ట్ వీడియో ఇది. కొంత గ్యాప్ తీసుకున్నాను, మా అమ్మాయి కాస్త బిజీగా ఉంది, అందుకని చెప్పేసి ఈ వీడియోస్ తీయడంలో కానీ అప్లోడింగ్ కానీ కొంచెం ప్రాబ్లం వచ్చేసి కొంత గ్యాప్ తీసుకున్నాను. నేను ఈరోజు కొన్ని అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కొన్ని ఐటమ్స్ చాలా బుక్ చేశాను. కొన్ని ఫ్లిప్కార్ట్ ఉన్నాయి, కొన్ని మ్యాక్సిమం ఐటమ్స్ వచ్చేసి అమెజాన్ ఉన్నాయి. నేను కావాలనుకున్న వాటికి ఆఫర్స్ వచ్చాయి, నేను తీసుకోలేదు. ఒక్కొక్క ఐటమ్ని నేను డీటెయిల్గా చెప్తాను. ఇవన్నీ నాకు కావాల్సిన వస్తువులే, ఎక్స్ట్రా వస్తువులు, అన్నెసర్లీ పెట్టినవి ఏవి కావు, ఇవి నాకు కావాలి అని అనుకున్నవి. ఒకసారి మీతో ఈ వస్తువులన్నింటినీ అంటే డిఫరెంట్ డేట్స్లో వచ్చాయి. ప్రాబ్లం ఏంటంటే దాదాపు 11 to 12 ఐటమ్స్ బుక్ చేశాను. ఒక్కరోజు రాలేదు, డిఫరెంట్ డేట్స్లలో రావడమే కాకుండా కొన్ని మా అడ్రస్కి వచ్చాయి, మొన్న మా హస్బెండ్ ఆఫీస్ అడ్రస్కి వెళ్ళాయి. దాంతో కొన్ని అన్నీ వచ్చిన తర్వాత ఒక్కసారి కలెక్ట్ చేసి వీడియో తీద్దామని చెప్పేసి కొంచెం లేట్ చేశాను నేను. ఓకే, స్టార్ట్ చేద్దాం ఆ వీడియో. దీంట్లో ఫస్ట్ వచ్చేసి బ్లష్ బీస్ కంపెనీ వాళ్ళదండి. ఇది మల్టీ స్టోరేజ్ బాక్స్. ఇది నేను లేట్ అవుతుందని ఏం చేశానంటే అన్నింటిని కొంచెం కట్ చేసి పెట్టేశాను, స్ట్రాంగ్ ఉన్నాయి చాలా. ఇదండి మల్టీ స్టోరేజ్ బాక్స్. ఇది వచ్చేసి పోల్కా డిజైన్, నేవీ బ్లూ కలర్. ఒక బాక్స్ నేను ఏం చేశానంటే ఓపెన్ చేసి ఇలా పెట్టాను, చూడండి. ఇది బాక్స్, దీనికి ఇలా పెట్టుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ విండో ఉంది, మనకు డిస్ప్లేలో మనం ఏ క్లాత్స్ పెట్టామో కనబడతాయి. లోపల వచ్చేసి కొంచెం స్టీల్ బాడీ వచ్చేసింది. ఇది సైజులో కూడా చాలా పెద్ద సైజు ఉంది. ఇది మల్టీపర్పస్గా మనం ఏదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ జిప్స్ ఓపెన్ చేస్తున్నాను, లోపల ఉన్న స్టీల్ బాడీ కూడా మీకు చూపిస్తాను. ఇది మాయిశ్చర్ ప్రూఫ్, స్పేషియస్, బ్యూటిఫుల్గా ఉందండి. ఒకసారి చూడండి. ఈ లోపల వచ్చేసి స్టీల్ రాడ్స్ కొంచెం ప్రెస్ చేసి బ్యాక్ సైడ్ పెట్టుకోవడమే, సపోర్టింగ్ రాడ్స్ ఇచ్చారు. అంటే మామూలు శారీ బాక్సెస్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే దీంట్లో మనం లాస్ట్ దాకా చివరి దాకా పెట్టిన ఏవి కూడా క్లాత్స్ అనేవి ఏవి కూడా ఫోల్డింగ్స్ అనేవి రావు. ఈ లోపల వచ్చేసి కొంచెం ఐరన్ బాడీ వచ్చింది కాబట్టి చాలా బాగుండేది. దీనికి ఏంటంటే జిప్ క్లోజరే మనకు తెలిసినట్టుగా యాజ్ యూజువల్ మన మామూలు శారీ బాక్స్ ఉన్నట్టు జిప్ క్లోజరే ఉంది. ఈ ఫ్రంట్ సైడ్ కొంచెం విండో లాగా ఇలా ఇచ్చారు డిస్ప్లేది. అయితే మనం ఇన్ కేస్ ఇది మల్టీపర్పస్ కాబట్టి మనము శారీస్ పెట్టుకోవచ్చు, ఇంకేమైనా షర్ట్స్ ప్యాంట్స్ పెట్టుకోవచ్చు, తర్వాత బెడ్ స్ప్రెడ్స్ పెట్టుకోవచ్చు, టవల్స్ పెట్టుకోవచ్చు, ఏవైనా పెట్టుకోవచ్చు. మనకు కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఈ ఫ్రంట్ ఓపెన్ చేసి మనకు కావాల్సింది తీసుకోవచ్చు. ఏ మాత్రం డిస్టర్బ్ కాకుండా ఇలా సైడ్ నుండి తీసుకోవచ్చు. ఇది దీని లోపల ఉండే డిఫరెంట్ అడ్వాంటేజ్. ఇది వచ్చేసి ప్యాక్ ఆఫ్ 2 అండి. ఒక్కొక్క దాని రేట్ చెప్తాను నేను. ప్యాక్ ఆఫ్ 2 ఇది నేవీ బ్లూ పోల్కా డిజైన్. ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఇది 1899 ఉంది. 21% ఆఫర్ రేట్ ఇది 1499 పడింది. అంటే ఆల్మోస్ట్ 1500, అంటే 750 ఈచ్ అనుకోవచ్చు, కానీ వర్త్ అంటే. ఇంకోటి ఏంటంటే మాయిశ్చర్ ప్రూఫ్ కూడా. దీన్ని ఇన్ కేస్ మనకు బెడ్లలో కింద అండర్ బెడ్ ఉన్నట్లయితే, అంటే ఈ సైజ్ ఇంత లెంత్ హైట్ ఉన్నట్లయితే అండర్ బెడ్గా కూడా మనం పెట్టుకోవచ్చు. దీన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు, వార్డ్రోబ్లో యూజ్ చేసుకోవచ్చు, క్లాజెట్స్లలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దీన్ని చాలా స్ట్రాంగ్ ఉంది ఇది, ఎందుకంటే లోపల స్టీల్ కూడా ఉంది కాబట్టి, ఆ స్టీల్ రాడ్ సపోర్ట్ ఉంది కాబట్టి అది మనకు మళ్ళీ ఫ్రంట్ సైడ్ నుండి కూడా ఒకసారి చేయిస్తున్నాను. ఒకసారి చూడండి. స్టిఫ్గా లోపల రాడ్, స్టీల్ రాడ్ సపోర్ట్ అంటూ ఉంది కాబట్టి ఇందాక చెప్పాను కదా, ఫోల్డింగ్స్ అస్సలు రావు. శారీస్ కూడా మనం చాలా ఫోల్డ్ చేసి పొడుగ్గా సన్నగా పెట్టినట్లయితే 2 rows కూడా వస్తాయని అనిపిస్తుంది శారీస్ కూడా. ఓకే, ఈ బాక్స్ నాకు చాలా నచ్చింది. ఇది చాలా యూస్ఫుల్ ఐటమ్ అని అనుకున్నాను. చెప్పాను కదా శారీ బాక్స్కి దీనికి డిఫరెన్స్ కనబడిందని. నెక్స్ట్ వీడియోలో నేను దాంట్లో ఏం పెట్టాననేది మీకు వీడియో తీసి చూపించినప్పుడు చూద్దరు. కానీ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి, సెకండ్ ఐటమ్ వచ్చేసి ఇది చిన్న స్మాల్ వెజిటబుల్ చాపర్ అండి. గ్రీన్ కలర్ ఉంది. దీంట్లో స్టీల్ 3 blades. ఇది చాలా బాగుందండి, మినీ గ్రైండర్ లాగా. గట్టిగా ఉన్నట్టుంది కాస్త. ఓకే, ఇది వచ్చేసి చెప్పాను కదా 3 blades ఉంటాయి. 3 blades ఉంటాయి ఇలా. అంటే వెజిటబుల్ చాపర్ మొదలే మినీ వెజిటబుల్ చాపర్ అని చెప్పాను కదా, దీంట్లో ఏం లేదు, సైడ్ డైరెక్ట్ ఇలా పెట్టడమే. మనము
ఇంకోటి ఏంటంటే దీంట్లో పెద్ద పెద్ద వెజిటబుల్స్ లాంటివి కాదు, కానీ పచ్చిమిర్చి, గ్రీన్ మిర్చి, కొంచెం ఆనియన్స్, అల్లం లాంటివి చిన్న చిన్న ముక్కలు బాగా అవుతాయి. మరి దీన్ని మనం ఎలా చేయాలి అని అంటే, క్లోజర్ ఉంటే ఇలా దీన్ని పట్టుకొని ఇలా లాగడం అంతే. ఇలా మనం లాగినప్పుడల్లా కింద బ్లేడ్ మూవ్ అవుతుంది, కింద బ్లేడ్ మూవ్ అయ్యి బాగా అవుతాయి, సన్న సన్న ముక్కలు అవుతాయి. అసలు యాక్చువల్గా ఇది కూడా చేసి మా ఇంట్లో ఒక పీస్ ఉంది, సెకండ్ పీస్ ఇది మా అత్తయ్య కోసం తీసుకున్నాను. ఇది నేను చేసి చూపిద్దాం అనుకుని నాకు టైం లేక డైరెక్ట్ చూపిస్తున్నాను. ఇది కొంచెం మనం బ్లేడ్ మూవ్ కావట్లేదు అంటే మాత్రం కొంచెం జరిపి బ్లేడ్ని కొంచెం సరిగ్గా మనం అడ్జస్ట్ చేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకొని పెట్టాలి. ఇలా 3 బ్లేడ్స్ ఉంటుంది, బాగుంటుంది ఐటమ్. ఇది వచ్చేసి సెకండ్ ఐటమ్. ఇది వచ్చేసి వెజిటబుల్ది, ఇది పీజియన్ కంపెనీ అండి. ఫస్ట్ ఇది బ్రష్ బీ అని చెప్పారు కదా, దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఇది 495. ఇది వచ్చేసి ఆఫర్ రేట్ ఎంతకు వచ్చిందంటే 239కి వచ్చింది. అంటే దాదాపు 54% దాకా ఇది మనకు ఆఫర్ వచ్చింది. ఇది సెకండ్ ఐటమ్. ఇది కూడా చాలా బాగుంది, చెప్పాను కదా మినీ అని చెప్పేసి చిన్నగా ఉంది, కానీ చూడడానికి చిన్న చిన్న మిర్చి సన్నగా మనం దోశలలో పైన చల్లుకోవడానికి కానీ, ఆనియన్ చిన్న చిన్న పీసెస్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంది. టమాటో కూడా చిన్న చిన్న పీసెస్ చాలా బాగా అయ్యాయి దీంట్లో. థర్డ్ వన్ వచ్చేసి నేను ఏం చేశానంటే కొన్ని వాల్ పేపర్స్ తీసుకున్నాను. వాల్ పేపర్స్ అంటే అవి కూడా ఎలానంటే స్టిక్కర్స్, అంటే నేను అడ్హెసివ్ టేప్ లాగా వీటి స్టిక్కర్స్ అంటే గోడకు మనం డైరెక్ట్గా ఇది తీసి అతికించేసుకోవచ్చు. పేపర్ ఉంది, తీసి అతికించేసుకోవచ్చు. ఇది ఎంతకు వచ్చిందంటే ఒకసారి తీస్తాను, ట్రై చేస్తాను. కొంత తీసాను, అమ్మో ఇది కూడా గట్టిగానే ఉందండి. బలమంతా ఉపయోగించి తీస్తున్నాను. చూడండి ఇది డిజైన్ బాగుంది కూడా. స్టోన్స్ మధ్యలో లీవ్స్ వచ్చినట్టుగా చిన్న చిన్నవి అక్కడక్కడ మొక్కలు ఉన్నట్టుగా వచ్చింది, బాగుంది. ఇది వచ్చేసి అసలు యాక్చువల్గా 3D అండి, 3D వాల్ పేపర్ ఇది. ఇది వచ్చేసి రేట్ ఎంతకు వచ్చిందంటే 3D మోడర్న్ స్టోన్ వాల్ పేపర్. ఇది వచ్చేసి 899 అండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి. ఇది వచ్చేసి మనకు 289కి వచ్చింది స్టోన్ వాల్ పేపర్. ఇది స్టోన్స్ మధ్యలో చిన్న చిన్నగా లీవ్స్ డిజైన్ ఉన్నాయి. అంటే నేను అసలు యాక్చువల్గా ఏ వాళ్ళకు మా ఇంట్లో పెట్టదలుచుకోలేదు, ఒక పర్పస్లో తీసుకున్నాను. ఆ వీడియో తీసినప్పుడు మీరు చూద్దరు కానీ నేను ఎక్కడ దీన్ని యూజ్ చేశాను అనేది, ఓకేనా. ఈ వాల్ పేపర్స్ ఏం చేస్తానంటే కొంచెం నాకు నచ్చి ఒక 3-4 తీసుకున్నాను, అన్నీ చూపిస్తాను. ఇది ఒక వెరైటీ. రెండవది వచ్చేసి ఇది ఒకటి, ఇది కూడా ఓపెన్ చేసే ఉండండి, ఇక డిజైన్ మీకు కనబడుతూ ఉండొచ్చు చూడండి. చాలా గట్టిగా ఉన్నాయి, ఇవి తీయాలి, కాస్త లాగి పట్టి తీయాలి వీటిని. సెకండ్ వచ్చేసి ఇది కూడా 3D బ్రిక్ షెల్ఫ్ స్టిక్కర్. ఇది మాత్రం ఇది చాలా పడిందండి, ఇది ఆఫర్ ఎక్కువ వచ్చింది దీనికి. అసలు యాక్చువల్ రేట్ వచ్చేసి 1499, 89% ఆఫర్ ఉంది దీని మీద. 159 రూపీస్కి వచ్చింది. మన చిన్న చిన్నవి ఎక్కడైనా పెట్టుకోవచ్చు, వాల్కి పెట్టుకోవచ్చు, ఎక్కడైనా అంటే మన చిన్న ప్లేస్లో ఎక్కడైనా పెట్టదలుచుకున్నట్లయితే వాల్కి పెట్టుకోవచ్చు. నేను వేరే పర్పస్గా దీన్ని తీసుకున్నాను కాబట్టి అవి పెట్టుకున్నప్పుడు చూపిస్తాను. దీనికి ఎక్కువ ఆఫర్ వచ్చింది, 1499 అంటే ఆల్మోస్ట్ 1500ది 89%ది 159 రూపీస్కి వచ్చింది. థర్డ్ వన్ వచ్చేసి ఇది కూడా సేమ్ అండి, ఇది కూడా సేమ్ స్టోన్స్ ఉన్నాయి, బాగుంది. ఇది కూడా డిజైన్ చక్కగా ఉంది. ఇది మరి పెట్టేటప్పుడు మాత్రం స్టిక్ చేసేటప్పుడు మాత్రం రెండో వాళ్ళ హెల్ప్ తీసుకోకుండా తొందరపడుద్ది ఇది, ఎందుకంటే బబుల్స్ రావచ్చు అక్కడక్కడ. ఇది వచ్చేసి మనం పేపర్ తీస్తూ జాగ్రత్తగా మనం ఏ ప్లేస్లో అతికించుకోవాలో ఆ ప్లేస్లో ఈ పేపర్ ఉంటుంది, ఆ పేపర్ మూవ్ చేస్తూ కాస్త జాగ్రత్తగా బబుల్స్ రాకుండా రెండో వాళ్ళ హెల్ప్ తీసుకుంటే బాగొస్తుంది ఇది. ఎందుకంటే ఒక్కళ్ళే అంటే ఆ పేపర్ తీయడము స్టిక్ చేయడం అనేది కొద్దిగా కష్టం కదా. ఇవి 3 వాల్ పేపర్స్ నాకు చాలా నచ్చాయి. ఇది చూపించండి, స్టోన్ వాల్ పేపర్, ఇది ఒక డిజైన్, ఇది ఒకటి, ఇది కూడా ఆల్మోస్ట్ బ్రిక్స్ లాగానే ఉంది, ఇది కూడా చాలా బాగుంది. నాలుగోది వచ్చేసి ఇది వచ్చేసి వార్డ్రోబ్ లైనర్ అండి. ఇది దాని వరకు ఆల్మోస్ట్ నేను అనుకుంటాను 5 మీటర్స్ ఉన్నట్టుంది. ఇది చూడండి చాలా బ్యూటిఫుల్ ప్రింట్, గ్రే కలర్ లీవ్స్ వచ్చాయి, చిన్న తీగలాగా సన్నగా అలా వచ్చి ఆకులు వచ్చాయి, ఒకటి సిల్వర్ కలర్, ఒకటి గ్రే కలర్ ఫిలిం, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది కూడా ఈ లైనర్స్ కోసం తీసుకున్నాను, ఇది వార్డ్రోబ్ లైనర్. నెక్స్ట్ వన్ వచ్చేసి వార్డ్రోబ్లలో కూడా లైనర్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే
వార్డ్రోబ్లో ఆల్మోస్ట్ ఆల్ కింద షెల్ఫ్ మనకు వైట్ ఉంటుంది కాబట్టి మనం లైనర్స్ యూజ్ చేస్తే బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కట్టేసి తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి సెట్ ఆఫ్ 2 గోల్డెన్ కలర్ లీవ్స్. అంతకుముందు కర్టెన్స్ అవి ఒక్కసారి ఇంటికి మొత్తము మ్యాచింగ్ కలర్ వేయాలని అనిపించేది, కానీ ఇప్పుడు కాస్త రూమ్ కాస్త చేంజ్ చేస్తున్నాను. ఎనీహౌ లైట్ కలర్స్ ఎప్పుడు తీసుకునేదాన్ని, కానీ ఇది కూడా కొంచెం గోల్డెన్ కలర్, మరీ డార్క్ ఏం లేదు, బట్ నెట్టెడ్ ఇది నెట్టెడ్ కొంచెం లీవ్స్ లాగా ఇలా డిజైన్ వచ్చింది. ఇది ఒక ఐటమ్. ఇది ఎంతకు వచ్చిందంటే వార్డ్రోబ్ లైనర్ మల్టీ కలర్. ఇది మాత్రమే మల్టీ కలర్, ఇందాక నేను చెప్పలేదు, దీనికి ఎక్కువ ఏం లేదండి, ఆఫర్ ఏం ఎక్కువ లేదు. ఇది ఎంత వచ్చిందంటే మల్టీ కలర్ది 499, అంటే ఆల్మోస్ట్ ఆల్ 500ది 440కి వచ్చింది. ఇది వచ్చేసి 5 మీటర్స్, ఒక 50 రూపీస్ సేవ్. అంటే దీంట్లో పెద్దగా మనకు అంత వచ్చింది ఏమీ లేదు ఎక్కువగా, కానీ బాగుందని చెప్పేసి ఈ లైనర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇది పక్కకు పెట్టి ఇంకొక ఐటమ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆర్గనైజర్స్ అండి. ఓపెన్ చేద్దాం. నేను ఏంటంటే కాటన్ బాక్సెస్ మాత్రం ఓపెన్ చేసి పెట్టాను, అప్పటికప్పుడు కొంచెం తీయడం ప్రాబ్లం అవుతుంది, లేట్ అవ్వద్దు వీడియో అని. ఇది మాత్రం ఓపెన్ చేయలేదు. ఇది రెడ్ కలర్ ఫ్లోరల్ ప్రింట్. వీలైనంత వరకు ప్లాస్టిక్ యూజ్ చేయకుండా మనము కొంచెం మెరుస్తూ కూడా ఉంది, షైనింగ్ ఉంది. ఇది ఇలా ఫోల్డ్ వచ్చింది కదా, ఫోల్డబుల్. మనకు అవసరం లేనప్పుడు మనం దీన్ని ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఫోల్డబుల్, సైజ్ పెద్దగానే ఉంది. ఇంత సైజు కూడా యాక్చువల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది సైజ్ బాగానే ఉంది. చూడండి, మనం ఏవైనా పెట్టుకోవచ్చు వీటి ఆర్గనైజర్స్లలో. ఆర్గనైజర్స్ పెట్టడానికి డైరెక్ట్గా మనం షెల్ఫ్లలో పెట్టడానికి డిఫరెన్స్ ఏంటంటే అవి కొంచెం జరుగుతుండొచ్చు, కానీ వీటిని నీట్గా రోల్ లాగా చేసి పెట్టుకోవచ్చు, కొంచెం ఫోల్డ్ చేసి పెట్టవచ్చు. ఎలా పెట్టినా కూడా మనకు పాడవవు. దీంట్లో ఇది సెట్ ఆఫ్ 5 అండి. వచ్చేసి ఇవి 5 సెట్స్ ఉన్నాయి. అన్ని సెట్స్ బయట పెడుతున్నాను. సెట్ ఆఫ్ 5. ఇది వచ్చేసి ఎంత వచ్చిందో రేట్ చెప్తాను మీకు. ఇలా సేమ్ సైజ్ ఉన్నట్టున్నాయి. అసలు యాక్చువల్గా నాకు దాంట్లో ఆర్డర్ ఇచ్చినప్పుడు అంతగా తెలియలేదు. బహుశా నేను అనుకున్నాను సైజెస్ డిఫరెన్స్ ఉందేమో, మేబీ ఒక 3 ఒక తీరుగా 2 ఒక తీరుగా సైజ్ అలా ఉందేమో అనుకున్నాను, కానీ సైజుని బట్టి చూస్తే మాత్రం ఆల్మోస్ట్ ఆ సేమ్ సైజ్ ఆర్గనైజర్స్ ఉన్నట్టున్నాయి. ఇది సెట్ ఆఫ్ 5. ఇది వచ్చేసి కూపర్ ఇండస్ట్రీ అనుకుంటాను. ఇది చూసి చెప్తాను. ఇది ఎందుకంటే కూపర్ ఇండస్ట్రీ కాబట్టి విడివిడివి ఆర్డర్ చేస్తాను. ఒక్క దగ్గర ఒక్క బాక్స్లో మీకు పంపారు. ఓకే, చూసి చెప్తాను. ఇది రేట్ ఎంతకు వచ్చిందంటే రెడ్ కలర్ క్లాత్ ఆర్గనైజర్స్ కూపర్ ఇండస్ట్రీ, కరెక్ట్. ఇది మెటాలిక్ ఫ్లోరల్ ప్రింట్ 1099 అండి, అంటే ఆల్మోస్ట్ 1100 పడింది. దీని ఒరిజినల్ ప్రైస్ ఏంటో మనకు తెలియట్లేదు. దీంట్లో ఏమీ ఆఫర్ లేదా, లేకపోతే ఒరిజినల్ ప్రైస్ ఏంటో మనకు తెలియట్లేదు, నేను నోట్ చేసుకోలేదా తెలియట్లేదు. మొత్తానికి మాత్రం ఇది 1099 అంటే 1100 రూపీస్ పడింది. ఇది వచ్చేసి ఫోల్డబుల్. ఇందాక మీరు చూసారు కదా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి కదా ఆర్గనైజర్స్. ఫోల్డబుల్ కాబట్టి మనకు అవసరం ఉన్నప్పుడు తీసి పెట్టుకోవచ్చు, వాడుకోవచ్చు, లేదా అంటే హాయిగా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు. క్లాత్ ఆర్గనైజర్స్ కాబట్టి ఇవి వాషబుల్ కూడా ఉంటాయి కాబట్టి మనకు ప్రాబ్లం అనేది లేదు. సపోర్ట్ కోసం కింద ఇది ఇందాక చేయించాను కదా, ఇలా ఇచ్చేస్తారు. పెద్ద పెద్ద ఆర్గనైజర్స్కి అయితే, చిన్న వాటికి అయితే అసలు ఇవ్వరు అసలు. యాక్చువల్గా కొంచెం పెద్ద వాటికి సపోర్టింగ్గా ఇలా ఇచ్చారు. ఇది ఒక ఐటమ్. వీటి తర్వాత ఈ బాక్స్ పక్కన పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇంకొకటి కూడా నేను ఆర్డర్ ఇచ్చాను. ఇది నాకు బాగా నచ్చింది, ఓపెన్ చేసి చూస్తున్నాను ఇప్పుడు. ఇది కూడా ఆర్గనైజర్, బ్లాక్ కలర్. వావ్, డిస్ప్లేది మిక్కీ మౌస్ ప్రింట్. చూసారా, 4 ముళ్ళు
ఉంది, హైట్ కూడా బాగానే ఉంది. ఇది ఫోల్డబుల్ అండి, చూసారు కదా, ఫోల్డబుల్. ఇది మిక్కీ మౌస్ ప్రింట్ వచ్చింది, బ్యూటిఫుల్ ఉంది ప్రింట్, చాలా బాగుంది. దీని రేట్స్ వచ్చేసి ఇది రెడ్ అయితే నేను 1099 అని చెప్పాను కదా, అంటే ఆల్మోస్ట్ 1100 పడింది కదా. బ్లాక్ వచ్చేసి ఆర్గనైజర్ సేమ్ ఇందాక చెప్పాను కదా, కూవర్ ఇండస్ట్రీస్ రెండు కూడా డిస్నీ మిక్కీ మౌస్ ప్రింట్. ఇది కూడా ఫోల్డబుల్. ఇది వచ్చేసి రేట్ ఎంత అంటే యాక్చువల్ రేట్ ఒరిజినల్ రేట్ 499, అంటే 500 అయితే మనకు పడింది. ఇది 299కి వచ్చింది, అంటే ఆల్మోస్ట్ 300కి వచ్చింది. బాగుందా ఇది? ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్ పౌచ్. బ్యాంగిల్ నా డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ చేయించినప్పుడు మీకు చేయిస్తాను. నేను సపరేట్గా డ్రెస్సింగ్ టేబుల్ అప్పుడే మంచిగా ఆర్డర్ ఇచ్చి రాడ్స్ కింద పెట్టించి డ్రాలో చేయించుకున్నాను. కానీ ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నా ఇంకా కొన్ని బ్యాంగిల్స్ అనేవి స్టాండర్డ్లో పెట్టగా ఇంకా కొన్ని మిగిలినవి ఉన్నాయి. సరే, వాటిని వీటిలో కొన్ని మిగిలిపోయాయి కదా, ఒక పౌచ్ ఆర్డర్ ఇద్దామని. బయట మనం షాపింగ్ చేయట్లేదు కాబట్టి ఆన్లైన్ షాపింగే చేశానండి. దాదాపు ఇక 5 వచ్చాయండి. ఎన్ని డజన్స్ పడతాయో తెలియదు కానీ పెట్టి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడే ఓపెన్ చేశాను. బ్యాంగిల్స్ పౌచ్ గోల్డెన్ కలర్ షాటిన్ లాగా ఉంది. వన్ సైడే ఓపెన్ ఉంది, ఇటువైపు ఓపెన్ లేదు. ఇది ఇలా ఒకదానికి పెట్టేసుకొని గాజులు పెట్టేసుకోవడానికి 5 ఉన్నట్టున్నాయి. 5 ఎన్ని డజన్స్ పడతాయో తెలీదు. ఒక 4-5 డజన్స్ పట్టొచ్చు ఒకదానికి. ఎందుకంటే ఇప్పుడు నా చేతుకునే చూడండి, ఇవి దాదాపు 1.5 డజన్ ఉన్నట్టున్నాయి. ఇవి మెటల్ బ్యాంగిల్స్. ఇవి ఇంతవరకు కట్ట అంటే మేబీ పట్టొచ్చు, బాగానే పడతాయి బ్యాంగిల్స్ అయితే. ఓకే, ఇది వచ్చేసి బ్యాంగిల్ పౌచ్. నెక్స్ట్ వచ్చే మర్చిపోయాను, ఇది ఇప్పటిదాకా నేను అన్ని అమెజాన్ చూపించాను. ఇది బ్యాంగిల్స్ మాత్రం ఇది ఫ్లిప్కార్ట్. ఇది నేను కొన్ని ఇంపార్టెంట్ వాటివి మాత్రం నేనేం చేస్తానంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కొన్ని డీటెయిల్స్ ఇస్తాను, కొన్నిటివి ఇస్తాను, అన్నిటివి కాకపోయినా కూడా. ఈ 2 మాత్రం నేను చూపించబోయే బ్యాంగిల్స్ ఒకటి, నెక్స్ట్ చూపించబోయే ఐటమ్ ఒకటి, ఈ 2 మాత్రం ఫ్లిప్కార్ట్ వాళ్ళవి, మిగతా అన్నీ కూడా ఇవి అమెజాన్. ఇది వచ్చేసి ఏసీ కంఫర్ట్. ప్యాకింగ్ తీయడమే కాస్త కష్టం. అందుకే మిగతా అవన్నీ కూడా ఆల్మోస్ట్ కట్ చేసి పెట్టాను. ఈసారైనా సరైన ప్రింట్ పంపించారా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను సేమ్ ఐటమ్ ఒక 1.5 ఇయర్ కింద బుక్ చేశాను. బబుల్స్ ఎక్కడ మధ్యలో రాలేదు, పైపింగ్లో మాత్రం కొంచెం బబుల్స్ లాగా కనబడ్డాయి. కానీ చాలా బాగుంటుంది ఐటమ్, అందుకే సేమ్ మళ్ళీ తెప్పించాను. ఓపెన్ చేస్తాను. డబుల్ జిప్పర్ ఈ ప్రింట్ ఇచ్చాడు, చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే స్పెషల్గా మనం ఏ సీజన్ అయినా దీన్ని కప్పుకోవచ్చు. పర్టికులర్గా సమ్మర్ అని కాదు, అంటే సమ్మర్లో అయితేనే మనం కప్పుకోగలము, చాలా థిక్గా ఉంటుంది అన్నట్టుగా కాదు. మనం ఏ సీజన్ అయినా వింటర్లో కప్పుకోవచ్చు, ఇంకే సీజన్ కూడా కప్పుకోవచ్చు. చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. నేను ఇందాక చెప్పింది మీకు ఈ పైపింగ్ అని సేమ్ ప్రింట్ నేను ఇంతకుముందు కూడా 1.5 ఇయర్ కింద తెప్పించుకున్నాను. ఈ పైపింగ్లో కొంచెం బబుల్స్ వచ్చాయి, ఈ పైపింగ్లో వచ్చాయి, కానీ మిడిల్లో మాత్రం ఎక్కడ అసలు బబుల్స్ రాలేదు. బాగుంది ఐటమ్, ఎందుకంటే మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు దీన్ని. ఇందాక ఇప్పుడు కర్టెన్స్ కూడా మిషన్ వాష్ చేసుకోవచ్చు. చూడడానికి అవి నెట్టెడ్గా కనబడుతున్నాయి, కానీ వాటిని కూడా మిషన్ వాష్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎందుకు వచ్చిందంటే కంఫర్టర్ డబుల్ మల్టీ కలర్ ఫ్లోరల్ ప్రింట్. ఇది ప్రైస్ వచ్చేసి ఇక్కడ చాలా పడిందండి, ఇది మనకి చీప్గా పడింది అసలు. యాక్చువల్గా 2999, అంటే ఆల్మోస్ట్ 3000 రూపీస్ దీని ఒరిజినల్ కాస్ట్. మనకు వచ్చేసి 60% ఆఫర్తో 1195 పడింది, అంటే ఆల్మోస్ట్ 1200 రూపీస్. ఇది చాలా బాగా పడింది. ఇది అంటే కొంచెం రేట్ తక్కువకే వచ్చింది. ఇది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు కాబట్టి మనకు ప్రాబ్లం అనేది లేదు. నా దగ్గర ఉంది కూడా, నేను మిషన్ వాష్ చాలా మాటలు మిషన్ వాష్ చేశాను, ప్రాబ్లం ఏం లేదు దీంట్లో. ఇవి నేను అమెజాన్ నుంచి ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించుకున్న ఐటమ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా ఇంపార్టెంట్గా మీకు నచ్చి ఒకవేళ మీరు దేనైనా పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం
డిస్క్రిప్షన్ బాక్స్లో దీని డీటెయిల్స్ ఇస్తాను, మీరు పర్చేస్ చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రమా రంగరాజ్.